హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఎగ్ పాస్తా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే గ్యాస్ మీద వాటర్ పెట్టుకొని వాటర్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా ఇలా ఉడికించి ఒక స్ట్రైనర్లో వేసుకొని చల్లని వాటర్తో ఇలా ఒకసారి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మరి అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక సైడ్కి అనేసి ఇందులో అయితే ఎగ్ వేసుకోండి. నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఇంకా మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దాన్ని బట్టి 1, 2, 3 అలా వేసుకోండి. ఇలా వేసుకొని కొద్దిసేపు అలానే వదిలేసి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కదుపుతూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ముందే ఆనియన్స్ వేసినప్పుడే వేసాను. ఇంకా మీరైతే ఇప్పుడు ఎగ్ అంతా కూడా కలిసిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా కూడా కలిసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ఇందులో పాస్తా మసాలా కూడా యాడ్ చేసి ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇవంతా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం టమాటా సాస్ అయితే వేసుకోండి. టమాటా సాస్ వేసుకొని ఆ పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని అంతా కలిసి విధంగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకు ఎగ్ పాస్తా అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. పిల్లలకైతే ఈజీగా ఈవినింగ్ చేసేయచ్చు అనమాట. 5 మినిట్స్లో అయిపోతుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.